ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటుంటారు. మీరు విన్నారా? విన్నా. అదే ఏ విధంగా పరిశుద్ధుడయ్యాడు పరిశుద్ధ దేవుడు అంటారు కదా! అంటుంటారు. ఆ! ఎలా అయ్యారండి పరిశుద్ధుడు అంటే కన్య వల్ల గర్భవతి అయిందంటారు. అంటే ఓకే. వాళ్ళ అమ్మ మేరీ ఆ! పురుష సంయోగం లేకుండా కన్యకు గర్భవతి అవ్వడం వల్లనే అయిందంటారు. ఎట్లా పాసిబుల్ అది? పాసిబుల్ కాదు కదా! అంటే ఇప్పుడు యేసు ప్రభుకి నాన్న లేడా? బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక నలుగురు ఉంటారు. బైబిల్ బైబిల్ ప్రకారంగా ప్రకారంగా తండ్రులు నలుగురు ఉంటారు. ఓకే. బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక నలుగురు ఉంటారు. బైబిల్ బైబిల్ ప్రకారంగా ప్రకారంగా తండ్రులు నలుగురు ఉంటారు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూడండి, ఎవరెవరైతే బైబిల్ని దూషించి యేసు ప్రభువుని నిందించి చెడుగా చిత్రీకరిస్తున్నారో అటువంటి వాళ్ళ కొరకై ఈ వీడియో చేయబడుతుంది. మిగిలిన మంచి హైందవుల కొరకై ఈ వీడియో కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. చూడండి, ఇక్కడ చూస్తే చంద్రుడు బృహస్పతి భార్యతో వ్యభిచారం చేసినటువంటి సందర్భాన్ని మనం లాస్ట్ వీడియోలో మనము చూసి ఉండము. చూడండి, ఈరోజు మన వీడియోలో మనం చూద్దాము. చూడండి, ఒకరోజు చంద్రుడి ఇంట్లో ఏదో యజ్ఞం జరుగుతూ ఉంటే చూద్దామని బృహస్పతి భార్య పోతే ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే ఆమె జతలో చూడండి, వాళ్ళ యొక్క గ్రంథంలో రాయబడింది, ఇద్దరు మన్మథ క్రీడలతో మునిగి తేలుతున్నారు, రోజులు క్షణాలు గడిచిపోతున్నాయి. చూడండి, ఇటువంటి పనులు దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే ఎన్ని రోజులైనా కానీ బృహస్పతి ఇంటికి తిరిగి వెళ్ళదు. అప్పుడు బృహస్పతి తన పని చేసే వాళ్ళని అందరిని పంపిస్తాడు, పోయి తీసుకొని రండి అని. వాళ్ళు పోయి అడిగినప్పుడు ఆమె రాదు. చూడండి, చంద్రుడు కానీ పంపిడు. తర్వాత ఎవరు పోయినా పంపించకపోయేతలకి ఈ బృహస్పతిని పోయి పిలుచుకొని వద్దామని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు జరిగేటువంటి కొంత సంభాషణని మనం ఈరోజు చూద్దాము, ఏమేం విషయం జరగద్దని. చూడండి, శ్రీదేవి భాగవతం గ్రంథకర్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఈ బుక్కి కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి పుస్తకం ఇది. దీంట్లో మనము పేజీ నంబర్ 31, 32 ఈరోజు చూద్దాము. ప్రథమ స్కందము పేజీ నంబర్ 31లో రాయబడిన ఒక విషయం చూద్దాము. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ బృహస్పతి మాట్లాడుతూ ఉండు చంద్రుడి దగ్గర, నువ్వు మహాపాతకివి, దురాచార్యుడివి, దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు, తారను విడిచిపెట్టు, ఇంటికి తీసుకుపోతాను, లేదంటే దుష్టుడా, గురు భార్య పహార్తవని లోకమంతా ప్రచారం చేస్తాను. చూడండి, నువ్వు మా భార్యని కానీ పంపించకపోతే లోకమంతా ప్రచారం చేసేస్తాను, నువ్వు గురు భార్యని ఇలా దోచుకున్నావు అనేసి బెదిరిస్తా ఉండో. అందుకు చంద్రుడు చెప్పే విషయము, భార్య విరహ దుఃఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు, గురుత్తమ, బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు, ఆ క్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు, అన్యతా వర్జనీయుడు సుమా, క్రోధం విడిచిపెట్టండి, నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి, తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది, ప్రస్తుతం ఇక్కడే ఉంది, తానై కోరి ఉంది, గమనించండి, సుఖపడుతుంది, కొంతకాలం ఉండనివ్వండి, మీకేమిటా లోటు, తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా, నా స్త్రీ దుష్యతి చారణే నా విప్ర వేద కర్మణ, విప్రుడు చేసిన పాపం వేద విహిత ప్రాయశ్చిత్తంతో పొందుతుంది, స్త్రీకి పరపురుష సంఘం దోషం ఋతుస్రావంతో అంతరిస్తుందని. చూడండి, ఇక్కడ చూస్తే మీ ఇంటికి వస్తుంది, పో, ఏం భయపడొద్దు, ఆమె నిన్ను ఇష్టపడలే, ఆమె ఇష్టపడి ఉంది. చూడండి, వ్యభిచారం చేసేదానికి ఈ తారణ ఇష్టపడి చంద్రుడి ఇంట్లో ఉంది. చూడండి, కట్టుకున్నటువంటి భర్తను వదిలి ఇటువంటి దురాచారాల్ని ఈ గ్రంథాల్లో జరుగుతూ ఉండేవి. ఆమెన ఈ బృహస్పతి వాళ్ళ ఇంటికి పోయేస్తాడు. మళ్ళీ చూసి ఎన్ని రోజులు వెయిట్ చేసినా కానీ రాదు. తర్వాత ఏం జరిగిందని మనం చూద్దాము. ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది, కిరుక్కుని వెనుదిరిగాడు, దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి, ఊరుకోవడానికి మనస్సు ఒప్పలేదు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటకు రాలేదు. చూడండి, ఈ యొక్క బృహస్పతిని ఇంటి దగ్గరగాని చేర్పిలా, పనిచేసే వాళ్ళందరూ అడ్డుకున్నారంట. అంటే వాచ్మెన్లు లోపలగాని చేర్పిలా ఈ బృహస్పతిని. దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటని నిలిచాడు బృహస్పతి అని కొన్ని ప్రతులలో పాఠం. తర్వాత చూస్తే చూడండి, బృహస్పతి కోపం వశం తప్పింది, వీడు నాకు శిష్యుడు, నా భార్య వీడికి తల్లితో సమానం, ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీణ్ణి శిక్షించి తీరాలనుకున్నాడు. వాకిట్లోనే నిలబడి అరుపులు లంకించుచున్నాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాదమా, ఏమి ఎరగనట్లు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావు, రా, బయటికి రా,
మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు, లేదో నిన్ను శపిస్తాను, భస్మం చేస్తానన్నాడు. చూడండి, నిన్ను శపిస్తాను, భస్మం చేస్తాను, రారా బయటికని పిలుస్తూ ఉండు. అయినా కానీ రాలేదు. తర్వాత చూస్తే పేజీ నెంబర్ 32లో అంటూ పెడబొబ్బలు పెట్టాడు, ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబా యువతలకి వచ్చాడు. అదే నవ్వు, అదే వరస. బృహస్పతి, ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? సర్వలక్షణ సంయుత అందాల భరిణి తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవతనైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి దురనీమని ఉండకూడదు. అందగత్తెలు అందగాడి మీద రతి, మోజు, అభిలాష, కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతుంది. మూర్ఖుడా, తెలుసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఆ కామినీమణిని మాత్రం ఇవ్వను. కామార్థుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు. పో, నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోపో అనేసి చూడండి ఈ యొక్క చంద్రుడు దూషిస్తూ ఉండు. చూడండి వీళ్ళిద్దరు ఏం చేస్తుండ్రంటే, చెప్పాలంటే ఇద్దరు చెడ్డ మాటలు తిట్టుకుంటా ఉండరు. చూడండి, ఆడవాళ్ళు గ్రంథంలో రాయబడిన దుర్భాషలు ఆడుతూ ఉండరంట. ఇతను కానీ నీచమైన మాటలు మాట్లాడుతూ ఉండు. పంపినంటా ఉండు. తర్వాత చూస్తే ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాకయ్యాడు. రుసరుస నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువు గారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచిపతి గ్రహించాడు. అర్ఘ్యపాదులలో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు. కుశల ప్రశ్నలు చేశాడు. చూడండి, ఇదంతా తెలుస్తానే వీడికంతా గతి చేయాలనేసి బృహస్పతి చంద్రుడి పైన కంప్లైంట్ తీసుకొని పోయి ఇంద్రుడి దగ్గరికి పోతా ఉండు. తర్వాత ఇంద్రుడి దగ్గరికి పోయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, తర్వాత గురుత్తమ దుఃఖితులై కనబడుతున్నారు, కారణం ఏమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేంతటి వాడు ఎవడుంటాడు? దిక్పాలకులతో సహా నా సైన్యమంతా నీ చెప్పు చేతల్లో ఉండేదే కదా. త్రిమూర్తులు కూడా మీ వెంటే ఉండేవారే, మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో తెలియజేయండి. దేవేంద్ర, నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు. ఏం చెయ్యను? అవమానము, దుఃఖము భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో, సహాయం చెయ్యి. గురువర్య, మీరు ధర్మాగ్నులు, సూరతులు, దుఃఖించకండి. నేను మీ దాసుణ్ణి, సహాయం చేయడం నా విధి. మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతలను పంపుతాను. ఇప్పటికీ ఇవ్వనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. నా మాట నమ్మండి, కాసింత ఊరడిల్లండి. చూడండి, ఈ యొక్క దేవేంద్రుడు బృహస్పతికి సమాధానం చేసి మీ భార్యని అప్పగిస్తాను, ఏం భయపడొద్దని చెప్తుండో. తర్వాత ఏం చేస్తాడంటే, బృహస్పతి ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలో ఒక సమర్థుడిని, విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరకు పంపించాడు. అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడు మాటగా ఇలా చెప్పాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు దేవేంద్రుడు చంద్రుడి దగ్గరికి ఒక మంచి వ్యక్తిని పంపించి పోయి చెప్పు అని మాట్లాడేదానికి మళ్ళీ పంపిస్తూ ఉండు. చూడండి, ఇప్పుడు దాకా మనం చూసినాం కదా. చూడండి, ఇటువంటి కార్యాలన్నీ దేవలోకంలో జరుగుతాయా? ఇది దేవలోకమా, పాతాళమా, నరకమా, ఏందనాలి దీన్ని? ఈడి భార్యని ఓడ్లాక్కొని పోయి పంపిరా అంటే పంపినంటుండే. ఇటువంటి కార్యాలు బైబిల్లో కానీ ఉంటే ఇంకేమైనా ఉందా? పరిశుద్ధమైన బైబిల్లో ఇన్ని తప్పులు పట్టి ఇలా లేనిపోని అపనిందలు వేస్తూ ఉండ్రే, పరిశుద్ధుడినైనా యేసు ప్రభుని దూషిస్తూ ఉండ్రే. ఇటువంటి కార్యాలు మీకు కనపడలేదా? మీరందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపుకి నడవండి. చూడండి, ఇంకా మిగతా స్టోరీ ఏం జరిగింది, మళ్ళీ ఈ బృహస్పతి భార్యని గర్భిణీ చేస్తాడు, తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకుంటారో ఆ విషయాన్ని ముందు రోజుల్లో వచ్చే వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.